హాయ్ అండి, నేను మీ అఖిల్ రెడ్డి రిషి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుండి వస్తున్నాము. నెక్స్ట్ మా సంస్థలు వచ్చేసరికి రిషి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అనేది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నాయి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యాప్తంగా కూడా ఉన్నాయన్నమాట. మాది తెలంగాణ వచ్చేసరికి వరంగల్లో మెయిన్ బ్రాంచ్ అనేది ఉండడం జరిగింది. కరీంనగర్లో మా బ్రాంచ్ ఉందండి, ఖమ్మంలో బ్రాంచెస్ ఉన్నాయి, దీంతోపాటు హైదరాబాద్లో కూడా మా బ్రాంచ్ ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసరికి అయితే మన బ్రాంచ్ విజయవాడలో ఉంది, దీంతోపాటు కర్నూలులో ఉందండి. మేజర్గా మా దగ్గరికి పిల్లలు వచ్చే వారందరికీ కూడా మేము క్లియర్గా కాలేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు కాలేజ్కి తీసుకెళ్ళి కూడా కాలేజీలో చూపించడం జరుగుతుంది. ఈ కాలేజ్ చూపించిన తర్వాత వాళ్ళకి ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా వాళ్ళకి అక్కడక్కడే క్లారిఫై చేసి అడ్మిషన్ అనేది ప్రాసెస్ చేయడం జరుగుతుందండి. దీంతోపాటు మేజర్గా ఏంటంటే మనం పిల్లలు వచ్చిన వారికి అందరికీ కూడా 100% బాండ్ పేపర్ మీద మనం ఫీజు అనేది పర్టికులర్స్ కూడా రాసిస్తూ ఉన్నాం. దీంతోపాటు మనకి ప్లేస్మెంట్ వైజ్గా కూడా కాలేజ్లో అందరికీ ప్లేస్మెంట్ వచ్చేలాగా మనం తీర్చిదిద్దుతున్నామండి. మా సంస్థ స్టార్ట్ అయ్యి ఇప్పటివరకు 6 సంవత్సరాలు అవుతుందండి. దీని నుండి మనకి నెంబర్ ఆఫ్ పీపుల్ అనేది అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. అడ్మిషన్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఫస్ట్ ఇయర్ నుండి 4th ఇయర్ వరకు మన కేర్ టేక్ అనేది చేస్తూ ఉన్నామండి. రెగ్యులర్గా పిల్లలకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా మనం పిల్లలకి కానీ పేరెంట్స్ కానీ ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు వారికి కాలేజీలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళకి ఈవినింగ్ అంటే ఆ రోజు అప్పటిదప్పుడే మనకి సార్ట్అవుట్ చేసేలాగా మేము ప్లాన్ చేస్తూ ఉన్నామండి. ఐటీఎం యూనివర్సిటీ అనేది మధ్యప్రదేశ్లోనే హార్ట్ ఆఫ్ ద ఇండియాగా ఉందన్నమాట. ఇది మధ్యప్రదేశ్లో గ్వాలియర్ సిటీలో లొకేట్ అయి ఉంది ఐటీఎం యూనివర్సిటీ అనేది. ఇది మేజర్గా మనకి 165 acre క్యాంపస్ అనమాట. దీంట్లో మేజర్గా మన తెలుగు రాష్ట్రాల నుండి వచ్చే పిల్లలందరికీ కూడా సపరేట్ ఫీగా రూపొందించినాము. దీంతోపాటు మనకి పిల్లలు వచ్చిన వాళ్ళకందరికీ కూడా విత్ ఇన్ ద క్యాంపస్లోనే హాస్టల్ ఉండడం జరుగుతుంది. ఈ హాస్టల్లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి మన క్యాంపస్లో గార్డెడ్ ఉంటారు. దీంతోపాటు తెలుగు వార్డెన్స్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వైజ్గా పిల్లలకి ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనకు తెలుగు వార్డెన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో క్లారిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సౌత్ ఫుడ్ ఉండడం జరుగుతుందండి. ఈ సౌత్ ఫుడ్ అనగానే మన తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే తింటున్నామో సేమ్ అదే ఫుడ్ ఇక్కడ పిల్లలకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. దీంతోపాటు వాళ్ళకి క్యాంపస్లోనే లైబ్రరీ ఫెసిలిటీస్ ఉన్నాయండి. దీంట్లో డిజిటల్ లైబ్రరీ ఉంది, దీంతోపాటు ఫిజికల్ ఈ బుక్స్ కూడా ఉంటున్నాయండి. ఈ ఫిజికల్ బుక్స్ల ద్వారా వీళ్ళు చూసుకోవడానికి చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ డిజిటల్ లైబ్రరీలో నెంబర్ ఆఫ్ బుక్స్ అనేది ఉండడం జరిగింది. దీంతోపాటు వీళ్ళు చూసుకొని ఈజీగా చదువుకోవచ్చు. ఈరోజు మేజర్గా పేరెంట్స్ అందరికీ కూడా నెంబర్ ఆఫ్ కాల్స్ అనేది వెళ్ళడం జరుగుతుంది డిఫరెంట్ యూనివర్సిటీస్ గురించి. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఈరోజు పిఆర్ఓస్ అవ్వచ్చు, లేకపోతే కన్సల్టెంట్ అవ్వచ్చు, డిఫరెంట్ పర్సన్స్ అందరూ కూడా కాల్ చేసి పేరెంట్స్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. మేజర్గా ఏంటంటే అడ్మిషన్ చేస్తూ ఉన్నారు. అడ్మిషన్ చేసిన తర్వాత పిల్లలకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు రెక్టిఫై చేయలేకపోతున్నారు. దీంతోపాటు ఆఫీసులు కూడా క్లోజ్ చేస్తూ ఉన్నారండి. కానీ మేమేం చేస్తున్నామంటే మేము క్లియర్గా ఫస్ట్ అడ్మిషన్ అప్పుడే ఒక బాండ్ పేపర్ అనేది రూపొందిస్తున్నాం. ఈ బాండ్ ప్రకారమే మనం 4 years పాటు పిల్లలతో పాటు ఉంటున్నాం. దీంతోపాటు పేరెంట్స్కి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా సార్ట్అవుట్ చేసే విధంగా ఉంటున్నామండి. మీరు దయచేసి చెప్తున్నాను, పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో క్లియర్గా మీరు అన్నీ చూసుకొని అడ్మిషన్ అనేది తీసుకోవడం జరగాలి అండి. ఎందుకంటే రేపు పొద్దున అడ్మిషన్ తీసుకున్న తర్వాత మీకు ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే మీ స్టూడెంట్స్కి కూడా ప్రాబ్లం అవ్వచ్చు. దీనికి అందరూ కూడా క్లియర్గా ఉండాలని నా ఆలోచన అండి.